మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి 25వ తేదీన రథసప్తమి పండుగ రాబోతోంది. ఈసారి ఈ పండుగ ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారం అన్న రథసప్తమి తిథి అన్న సూర్యుడికి చాలా ఇష్టం. ఈ రెండు ఇలా కలిసి రావటం చాలా అరుదు, చాలా విశేషం. ఇది 100 ఏళ్లకు వస్తున్న గొప్ప యోగం. ఈ రోజున సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రయాణాన్ని వేగవంతం చేస్తాడు. ఈ విశ్వానికి ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఆయన లేనిదే సృష్టి లేదు, జీవం లేదు. అటువంటి సూర్యనారాయణమూర్తి జన్మించిన ఈ రథసప్తమి నాడు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కటిక దరిద్రుడైనా సరే కుబేరుడు అవుతాడు. ఎందుకంటే మందార చెట్టు అనేది ఒక సామాన్యమైన మొక్క కాదు. ఇది సాక్షాత్తు ఒక దేవతా వృక్షం. హిందూ ధర్మంలో మందార చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం సముద్ర మథనం జరిగినప్పుడు ఉద్భవించిన అనేక పవిత్ర వస్తువులలో మందార చెట్టు కూడా ఒకటి. అందుకే దీనిని వృక్షరాజము అని పిలుస్తారు. మందార చెట్టు సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి మరియు ఐశ్వర్య ప్రధాయిని అయిన మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది. ఎరుపు రంగు మందార పూలు లేనిదే అమ్మవారి పూజ సంపూర్ణం కాదు. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు పెరుగుతుందో ఆ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని, అక్కడ దుష్ట శక్తులు అడుగు పెట్టలేవని శాస్త్రం చెప్తుంది. మందార చెట్టు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఒక అద్భుతమైన ఔషధగనే. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ చెట్టు ఆకులు మరియు పూలలో మానవ శరీరానికి అవసరమైన ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడే వారికి మందార ఆకులు ఒక వరప్రసాదం. మందార ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించటం వల్ల జుట్టుకు కావలసిన సహజమైన పోషణ అందుతుంది. దీనివల్ల జుట్టు రాలటం తగ్గటమే కాకుండా చాలా ఒత్తుగా, నల్లగా మరియు కాంతివంతంగా పెరుగుతుంది. జుట్టు తెల్లబడకుండా కాపాడటంలో మందార ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే చర్మ వ్యాధులకు, రక్తపోటును అదుపు చేయడానికి కూడా ఈ చెట్టు భాగాలు ఎంతో సహాయపడతాయి. మందార పూలతో చేసిన టీ తాగటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇంతటి అద్భుత గుణాలు ఉన్నాయి కాబట్టే మందార వృక్షాన్ని మన పెద్దలు పూజిస్తారు. మందార చెట్టును తాగటం వల్ల మన శరీరంలోని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మరి ఇంతకీ ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఆకుతో రథసప్తమి నాడు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలసి పరిహారం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కింద కామెంట్ బాక్స్లో ఓం సూర్య నారాయణాయ నమః అని భక్తితో కామెంట్ చేయండి. సూర్యదేవుడి ఆశీస్సులతో మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కుబేరులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోని బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖం, కష్టాలు, వాస్తుదోషాలు, అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. ఈ ఆకులు విషగాలులను, కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి. రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను, సుఖ సంతోషాలను కలిగిస్తాడు. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు.
స్వర్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. అలా రథం ముగ్గు వేసుకోవటం వలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని నానుడి. ఆ రథం ముగ్గును కూడా తూర్పు వైపు వెళ్తున్నట్లుగా వేస్తే మరీ మంచిది కనుక ఈరోజు రథం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. ఇక రథసప్తమి రోజున ఖచ్చితంగా వేడి నీటితో జిల్లేడి రేగి ఆకులను నెత్తి మీద భుజాల మీద పెట్టుకుని తలస్నానం చేయాలి. అలా స్నానం చేసిన వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యభగవానుడికి ఆర్జ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి ఆర్జ్యం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈరోజు నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇల్లంతా చల్లుకోండి. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ రోజు ఆ తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఇక అసలు విషయంలోనికి వస్తే మందార ఆకుకు మన జీవితంలోని కష్టాలను తుడిచిపెట్టి ధనలాభాన్ని కలిగించే ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది. రథసప్తమి రోజున సూర్యరశ్మికి ఉండే ప్రత్యేక తరంగాలను మందార ఆకు గ్రహించి నిక్షిప్తం చేసుకుంటుంది. అందుకే ఈ రోజున చేసే మందార ఆకు పరిహారం కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరుణ్ణి చేసే అంత శక్తిని కలిగి ఉంటుంది. ఈ పరిహారం చేయడానికి మీరు పెద్దగా శ్రమపడనవసరం లేదు, కానీ నియమనిష్టలతో చేయటం చాలా ముఖ్యం. రథసప్తమి రోజున సాయంత్రం 6 గంటల్లోపు మీరు ఈ పనిని పూర్తి చేయాలి. ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మనశ్శాంతిగా మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టుకు 3 సార్లు నమస్కారం చేసుకొని, ఓ మందార వృక్షమా, నా దరిద్రాన్ని తొలగించి నాకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించి ఒక పెద్ద పరిమాణంలో ఉన్న మందార ఆకును కోసుకోండి. ఆకు ఎక్కడా చిరిగిపోయి ఉండకూడదు, పురుగులు తిన్నది కాకూడదు. ఆ ఆకును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలపండి. ఈ పసుపు నీటితో ఆ మందార ఆకును 2 వైపులా శుభ్రంగా కడగాలి. పసుపు లక్ష్మీ స్వరూపం మరియు అది ప్రకృతిలో ఉన్న దోషాలను తొలగించేస్తుంది. ఆ తర్వాత ఆ ఆకును ఒక ప్లేట్లో పద్ధతిగా ఉంచండి. ఇప్పుడు ఆ ఆకు మీద నిండుగా పంచదారను పొయ్యాలి. పంచదార అనేది శుక్రగ్రహానికి చిహ్నం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు మనకు విలాసాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆకు మొత్తం పంచదారతో నిండిపోయేలాగా చూడండి. ఆ తరువాత ఆ పంచదార కుప్ప మీద ఒక వైపున 3 యాలుకలను ఉంచండి. యాలుకలు అంటే మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. ఇవి ధనాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆ ఆకుకు మరోవైపు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా పెట్టండి. దాల్చిన చెక్కకు ఈ విశ్వంలో ఉన్న సంపద తరంగాలను మన వైపుకు తిప్పే వింతైన అయస్కాంత శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకు మధ్యలో అంటే పంచదార కుప్పపైన ఒక హారతి కర్పూరం బిళ్ళను ఉంచండి. ఈ పరిహారంలో మనం వాడిన ప్రతి పదార్థానికి ఒక గొప్ప అర్థం మరియు శక్తి ఉంది. పంచదార తీపిని మరియు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. యాలుకలు ధన ఆకర్షణను కలిగిస్తాయి. దాల్చిన చెక్క ధన ప్రవాహాన్ని పెంచుతుంది. వీటన్నిటినీ పవిత్రమైన మందార ఆకు మీద పెట్టి వెలిగించటం వల్ల ఒక అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇలా సిద్ధం చేసుకున్న ప్లేట్ను జాగ్రత్తగా మీ పూజా గదిలోనికి తీసుకొని వెళ్ళండి. దేవుని పటం ముందు లేదా సూర్యభగవానుడి పటం ముందు ఆ ప్లేట్ను పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించండి.
కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికలను, మీకు ఉన్న అప్పుల బాధలను లేదా ఆర్థిక సమస్యలను ఆ భగవంతుడికి విన్నవించుకోండి. నా దరిద్రమంతా ఈ కర్పూరంలాగే కాలిపోవాలి, నా ఇంట్లో మహాలక్ష్మి నిరంతరం కొలువై ఉండాలి అని బలంగా సంకల్పం చేసుకోండి. ఆ కర్పూరం వెలుగు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దహనం చేసేస్తుంది అని భావించండి. కర్పూరం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆ ప్లేట్ను అక్కడే వదిలివేయాలి. ఆ ఆకును, దానిపై ఉన్న పదార్థాలను కదిలించకూడదు. ఒక పూర్తి రోజు అంటే మరుసటి రోజు వరకు ఆ ఆకు అక్కడే ఉండాలి. పంచదార ఉన్నందువల్ల చీమలు పట్టే అవకాశం ఉంది, కానీ చీమలు పట్టినా మీరు భయపడకండి. అవి వచ్చినా పర్వాలేదు, ఆకు మాత్రం అక్కడే ఉండాలి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ మందార ఆకును, దానిపై ఉన్న పంచదార, యాలకులు, దాల్చిన చెక్కతో సహా చాలా జాగ్రత్తగా ఒక పేపర్లో లేదా కవర్లో తీసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా 3 రోడ్లు కలిసే చోట లేదా 4 రోడ్లు కలిసే చోట పడేయాలి. వేరే ఎక్కడ అంటే చెత్త కుండీల్లోనో లేదా నేలల్లోనో వేయకూడదు. రోడ్లు కలిసే చోట వేయటం వల్ల మీకు ఉన్న దరిద్రము, గ్రహదోషాలు ఆ దారి వెంట వెళ్ళిపోయే వారికి లేదా గాలికి కొట్టుకుపోతాయని, మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారం అంతా శక్తివంతమైనది. దీనిని చేయటం వల్ల మీకు తెలియని ఒక మానసిక ప్రశాంతత లభిస్తుంది. రథసప్తమి నాడు సూర్యభగవానుని శక్తి, మందార ఆకులోని దైవత్వము కలిసి మీ జాతక దోషాలను తొలగించేస్తాయి. కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ చిన్న పని చేయటం వల్ల కుబేరులవుతారు అన్న మాటలో ఎటువంటి సందేహము లేదు. ధనం రాకట పెరుగుతుంది, నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఇది కేవలం ఒక ఆకు కాదు, మీ అదృష్టాన్ని మార్చేసే సాధనం. మందార ఆకుకు ఉన్న ఆకర్షణ శక్తి మరే ఇతర ఆకుకు ఉండదు. అందుకే రథసప్తమి రోజున ఈ పరిహారాన్ని నిర్లక్ష్యం చేయకుండా పాటించండి. మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి సూర్యకాంతి లాంటి వెలుగులు నిండాలని ఆశిస్తూ ఉన్నాను. వద్దన్నా డబ్బు వచ్చే ఈ అద్భుతమైన రహస్యాన్ని పాటించి ఫలితాలను మీరే గమనించండి. చాలామంది ఈ పరిహారాన్ని పాటించి ఆర్థికంగా స్థిరపడ్డారు. మీ నమ్మకమే మీ పెట్టుబడి. ఈ రథసప్తమి రోజును అస్సలు వదులుకోకండి. పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ మందార ఆకు పరిహారం చేయండి. మీరు ఖచ్చితంగా కుబేరుడిలా మారిపోతారు. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం మందార చెట్టు. దానిని ఉపయోగించుకొని మన జీవితాలను సుఖమయం చేసుకుందాం. రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 రేగి ఆకులను కానీ లేదా 5 చిక్కుడుగాయలను కానీ లేదా అవి కూడా దొరకని పక్షంలో 1 స్పూన్ గల్లులుప్పును కానీ వేసుకుని స్నానం చేయాలి. ఈ మూడిటిల్లో ఏది వేసి స్నానం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గండాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ముందుగా మీకు దొరికితే గనుక 5 రేగి ఆకులను తెచ్చుకోవాలి. రథసప్తమి అనగానే మనకు గుర్తొచ్చేవి రేగి ఆకులు, జిల్లేడు ఆకులు. శాస్త్రం ప్రకారం తల మీద రేగి ఆకులు, జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేస్తారు. కానీ అలా చేసినా చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఒక 5 రేగి ఆకులను వేసుకుని స్నానం చేస్తే మరింత మంచి ఫలితం వచ్చేస్తుంది. ఈ రేగి ఆకులకు సూర్యశక్తిని గ్రహించే గుణం కూడా ఉంటుంది. ఈ ఆకులను నీటిలో వేసే ముందు వాటిని చేతితో కొంచెం నలిపి వేయాలి. అలా నలపటం వల్ల ఆకుల్లో ఉన్న రసం, ఆయుర్వేద గుణాలు నీటిలో కలుస్తాయి. ఈ నీటితో స్నానం చేయటం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు పోవటమే కాకుండా మన శరీరంలో ఉన్న ప్రతికూల శక్తి బయటకు పోతుంది. రేగి పండులో, రేగి ఆకులో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మరియు సూర్యభగవానుడి శక్తి దాగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే రేగి ఆకులు వేసిన నీటితో స్నానం చేయటం అత్యంత శ్రేష్టమైనది. ఇది ఉత్తమమైన పద్ధతి. ఈ నీటితో తలస్నానం చేస్తే తలరాత మారుతుంది. 7 జన్మల పాపాలు హరించుకుపోతాయి. ముఖ్యంగా పిల్లలకు ఈ నీటితో స్నానం చేయిస్తే బాలారిష్టాలు తొలగిపోతాయి. ఒకవేళ మీకు రేగి ఆకులు దొరక్కపోతే కంగారు పడవలసిన అవసరం లేదు. మనకు సులభంగా దొరికే చిక్కుడుకాయలు కూడా అంతే శక్తివంతమైనవి. ఒక 5 చిక్కుడు ఆకులను తీసుకోండి. వాటిని కూడా శుభ్రంగా కడిగి చేతితో ముక్కలుగా చేసి లేదా బాగా నలిపి స్నానం చేసే నీటిలో కలపండి. చిక్కుడు ఆకులు కూడా సూర్యకిరణాలను గ్రహించి వాటిని మన శరీరానికి అందించే శక్తి ఉంటుంది. పురాణాల ప్రకారం రథసప్తమి రోజున చిక్కుడు ఆకులతో స్నానం చేయటం వల్ల వంశ అభివృద్ధి జరుగుతుంది. కుటుంబంలో గొడవలు తగ్గుతాయి మరియు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మన పెద్దవారు చెప్పేదేమిటంటే చిక్కుడు ఆకులు వేసిన నీటితో స్నానం చేస్తే మన శరీరం వజ్రంలా మారుతుంది. అంటే అంత దృఢమైన ఆరోగ్యం లభిస్తుంది అని అర్థం. ఇక మీకు రేగి ఆకులు దొరకలేదు, చిక్కుడు ఆకులు కూడా దొరకలేదు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? దానికి కూడా మన శాస్త్రంలో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే గల్లులుప్పు. అవును, సముద్రపు ఉప్పు. 1 స్పూన్ అంత గల్లులుప్పును తీసుకొని
మీరు స్నానం చేసే నీటిలో వేసి కరిగించండి. ఉప్పుకు ఉన్న శక్తి గురించి మనందరికీ తెలిసిందే. అది దృష్టి దోషాలను, నరఘోషను మరియు మన చుట్టూ ఉన్న నెగటివ్ వైబ్రేషన్ని లాగేసుకుంటుంది. రథసప్తమి రోజున సూర్యుడిని తలుచుకుంటూ ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయటం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన అలసట, బద్ధకము, దరిద్రము అన్నీ తొలగిపోతాయి. ఇది చాలా సులభమైన పద్ధతి అయినప్పటికీ చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో వారు తప్పకుండా ఈ ఉప్పు నీటి స్నానం ఆచరించాలి. కాబట్టి రేపు రథసప్తమి రోజున ఉదయం, సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఈ మూడిటిల్లో ఏదో ఒకటి, అంటే రేగి ఆకులు, చిక్కుడు ఆకులు లేదా గల్లులుప్పు, వీటిల్లో ఏదో ఒకటి నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేసి బయటకు వచ్చిన గంటలోపే మీలో ఒక కొత్త ఉత్సాహము, తెలియని పాజిటివ్ ఎనర్జీ రావటం మీరే గమనిస్తారు. ఆ సూర్యభగవానుడి శక్తి మీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీకు ఉన్న దరిద్రము, కష్టాలు, దోషాలు అన్నీ పోతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోయి అకాల మరణం దరిచేరదు. అంతేకాదు, ఇలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సూర్యభగవానుడి అనుగ్రహంతో చక్కటి ఆరోగ్యము, ఆయుష్ లభిస్తాయి. మీకు తిరిగిలేని రాజయోగం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగము, వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహము, సంతానం కోరుకునే వారికి సంతానము, ఇలా మీ కోరికలన్నీ ఆ సూర్యనారాయణుడి దయ వల్ల నెరవేరుతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీ శరీరంలో రోగాలు కూడా పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.